కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్లో రెండో రోజు కొనసాగుతుంది. నిన్న మణిపూర్లోని తౌబల్ జిల్లాలో ఓ ప్రైవేట్ గ్రౌండ్ నుంచి యాత్ర మొదలుపెట్టారు. మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఎగరవేసి యాత్రను అధికారికంగా ప్రారంభించారు. 2022 సెప్టెంబర్లో కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారు. గతేడాది జనవరిలో కాశ్మీర్లో ముగించారు. ఇప్పుడు మణిపూర్ నుంచి ఆయన చేపట్టిన న్యాయ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది. 67 రోజుల్లో 6713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. సుమారు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల పరిధిలో 100 లోక్సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్లో రెండో రోజు కొనసాగుతుంది. నిన్న మణిపూర్లోని తౌబల్ జిల్లాలో ఓ ప్రైవేట్ గ్రౌండ్ నుంచి ఈ యాత్ర మొదలుపెట్టారు. మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఎగరవేసి యాత్రను అధికారికంగా ప్రారంభించారు. 2022 సెప్టెంబర్లో కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ చేపట్టారు. గతేడాది జనవరిలో కాశ్మీర్లో ముగించారు. ఇప్పుడు మణిపూర్ నుంచి ఆయన చేపట్టిన న్యాయ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది. 67 రోజుల్లో 6713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. సుమారు 15 రాష్ట్రాల్లో 110 జిల్లాల పరిధిలో 100 లోక్సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు.